చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రైట్. ఇప్పుడు మరి హరీష్ రావు గారు ఒకవేళ ఆయన పగ్గలు తీసుకుంటే, ఆయన తీసుకున్న తర్వాత పార్టీ వేరే లెవెల్కి వెళ్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏ పార్టీ పగ్గాలు ఇస్తారు? ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అది కళ అంటున్నా. రైట్ సార్. ఇప్పుడు మరి నిన్న లేటెస్ట్గా డిప్యూటీ సీఎం గారి ఇంటికి కవిత గారు వెళ్ళినప్పుడు ఆవిడ శారీ గురించి కూడా చాలా పెద్ద చర్చ నడిచింది. మొత్తం అంతా ఆవిడ రంగులు జెండా మొత్తం కాంగ్రెస్ జెండా లాగా ఇది సంకేతమా ఏంటి కాంగ్రెస్ లోకి మారుతున్నారు అన్నట్టని. జాతీయ జెండా కూడా అవే రంగులు ఉంటాయి కదా. అవును. మరి అదేందుకు బీజేపీలోకా? ఆ 3 రంగులు జాతీయ జెండాలో కూడా ఉంటాయి కదా. అవును. మరి కాంగ్రెస్ చీర కట్టుకొని పోయిందని ఎందుకు ముచ్చట పెడుతున్నారు? కవిత ఏ చీర కట్టుకుంటేంది అంటే అదేమన్నా సంకేతం అన్నట్టు మాట్లాడుతున్నారు. తప్పు పర్సన్ అడుగుతారు ప్రశ్న. రైట్ పర్సన్ కవిత. రైట్ పర్సన్ అడగాలి. రైట్ పర్సన్ అడగాలి. బీజేపీ వాళ్ళు మొత్తం వ్యతిరేకిస్తారు హైడ్రాని, మీరు ఒక్కళ్ళే పొగుడుతారు. ఎందుకని? రఘునందన్ గారికి మాత్రం ఎందుకు నచ్చింది హైడ్రా? రఘునందన్ రావు మాట్లాడిన మాటలకి అర్థం కాక జనాలు ఏది పడితే అది ఎవరుతూనే ఉంటారు. రఘునందన్ మీద ఎప్పటికి బురదేయాలని ఇంటోడు చూస్తాడు, పక్కింటోడు చూస్తాడు. ఏం చేస్తాం అట్లయితే? ఏమర్థమైంది మీకు? హైడ్రా తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంది? రఘునందన్ రావు మాట్లాడిన మాటలు ఏందనే చూడురు మీరు. బఫర్ జోన్లో కానీ, ఎఫ్టీఎల్లో కానీ, శిఖం భూములలో కానీ ఎక్కడ ఏ నిర్మాణం చేపట్టినా, చదువుకున్నాను కాబట్టి చదువుకున్న రీతిలోనే మాట్లాడినాను, ఎక్కడ ఏ నిర్మాణం చేపట్టినా సుప్రీంకోర్టు, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే ఎట్లాంటి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా దాన్ని కూలగొట్టమని చెప్పింది. నేను అదే కరెక్ట్ అన్నా. నేను వకీల్ని కాబట్టి మా భాషలో అది కరెక్ట్ అనిపించింది, కరెక్ట్ అన్నా. దాన్ని తీసుకొచ్చి పేదోళ్ళని ఇల్లు కూలగొట్టిరు, పెద్దోళ్ళు ఇల్లు కూలగొట్టలే, తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టిరు, కేటీఆర్ ఇల్లు కూలగొట్టిరు. ఇవేం పంచాయతీలు? వ్యక్తులకు ఎందుకు ఆపాదిస్తారు? ఇప్పుడు మనమే అడుగుతున్నాం కదా, గదేదో కాలేజీ చెరువు మధ్యలో కడితే తుర్కోలు కట్టి కాలేజీ చెరువులలో కట్టుకుంటే ఒప్పుకుంటారని మీరు నేను అడుగుతున్నాం కదా. మరి చెరువులు ఏది కట్టినా తీసేయమనేది హైడ్రా. అంతవరకే పని చేయమని నేను కోరుకుంటున్నా. తప్పేంది? పేదోళ్ళు కట్టుకున్నారు, పేదోళ్ళు ఇల్లు ఎట్లా తీస్తారు? వాళ్ళకి వేరే ఇల్లు ఇవ్వమని చెప్పుండ్రి, ఆల్టర్నేట్ ఇల్లు ఇవ్వమని చెప్పుండ్రి. 100 గజాలు ఇచ్చి ఇల్లు కట్టి ఇవ్వమని ప్రభుత్వాన్ని. గదడకుండా చెరువు కట్టం, నీళ్ళు కట్టి చెరువు కట్టం, ఇల్లు కట్టి చెరువు కట్టం, ఇంకేదో కడితే ఉత్తరాఖండ్లో ఏమైంది, వయనాడులో ఏమైంది? తెల్లారిసరికట్లా కొట్టుకుపోతారు, మునిగిపోతారు. వాయనాడులో ఆ ఇల్లు తొలగించమని ఒక కమిటీ నివేదిక ఇచ్చింది, తొలగించలేదు. 3 ఏళ్ళు అయింది, కొట్టుకుపోయారు, మునిగిపోయినరు. ఎవరికి నష్టం అవుతుంది? మళ్ళీ అదే పేదోడికి నష్టం అవుతుంది కదా. ఉన్నోడు ఎట్లా బంజారా బంగ్లాలు ఉంటాడు కదా, ఉంటాడా? ఉండడా? అంతే కదా. చెరువుల్ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తాడు రఘునందన్ రావు. శిఖం భూములు ఎంకరేజ్ చేయొద్దు అంటున్నా. ఎఫ్టీఎల్లలో బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్స్ కట్టకుండ్రి అంటున్నా. తెలిసి తెలియక ఎవరైనా ప్రభుత్వం అనుమతులు ఇస్తే కట్టుకుంటే దయించి మీకు ఇచ్చినటువంటి అనుమతి పొరపాటుని ఇచ్చినా మీకు వేరే దగ్గర స్థలం ఇస్తామని వాళ్ళని షిఫ్ట్ చేయండి అని చెప్తున్నాం. దీన్ని తప్పేమని చెప్పుర్రి. రఘునందన్ ఒక్కడే సపోర్ట్ చేస్తున్నాడు. రఘునందన్ రేవంత్ రెడ్డి ఒక్కటి ఏముంటుంది? ఆడలేక మధ్యలో తప్పితే ఏముంటుంది? రఘునందన్ గెలవడం శాతగాకి ఇవన్నీ పుకార్లు అన్నట్టుగా, అంతే. అంతకుమించి ఏముంటుంది సార్? అలా ఏం లేదు. అందులో మన ఏరియాలో ముఖ్యంగా కోకాపేట కావచ్చు, మొన్న ఈ మధ్యకాలంలో అయితే హైటెక్ సిటీ దగ్గర ఎకరం 140 కోట్లు 130 కోట్లు ఇలా పోతున్నాయి సార్ భూములు. ఏమనుకోవాలి? అంటే మనం హైదరాబాద్ బాగా డెవలప్ అయిపోయింది అనుకోవాలా, లేకపోతే అసలు పేదవాడికి అందుబాటులో లేకుండా పోతుంది అనుకోవాలా? నా దృష్టిలో 2 కూడా కరెక్ట్ కాదు. విరుగుడ కొరకే అనుకుంటున్నాను. అంటే పడిపోతుందా మళ్ళీ? అది ఏమైందనే తర్వాత ఆలోచించుకోండి. నేనేం శాపనార్థాలు పెడతలేను, ఇంకా ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాను. అతి సర్వత్రా వర్జయితే అంటారు, అంతే అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ అంతంత అసలు అందుబాటులో లేకుండా పోతున్నాయి కదా సార్. మీ భాషలో అందుబాటులో లేకుండా పోతున్నాయి, వాళ్ళ భాషలో బిజినెస్ బాగా లాభసాటిగా సాగుతుంది. అది చూసే కళ్ళని బట్టి, చెప్పే మాటల్ని బట్టి ఉంటుంది, వినే చెవులను బట్టి. బిజినెస్ కూడా బాగా అవుతుంది. ఓకే. 150 కోట్లు పెట్టి ఒక ఎకరం కొనుక్కున్నాడు అంటే దాంట్లో వచ్చేది 2600 గజాలు వస్తుంది. ఆ 2600 గజాలలో మీరు గజంకి హెచ్ఎండిఏ 4,800 గజాలు కదా సార్. 4,800 గజాలని లేఅవుట్ చేసి రోడ్లు వేసి డెవలప్మెంట్ చేసిన తర్వాత వచ్చేది 2600 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. మాక్సిమం వస్తే 2800 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఒక ఎకరానికి మీరు అన్నటువంటి 4,800 గజాలు డివైడెడ్ బై ఈ 150 కోట్లు వేసిరు అనుకోర్రి, ఒక గజం ఎంత పడ్డట్టు? అందులో ఎవరు ఉంటారు? ఇల్లు కట్టుకొని ఉంటారా? ఉండరు కదా. హారిజాంటల్ కట్టలేం కదా, దాన్ని వర్టికల్ కడతారు. 70 ఫ్లోర్లు 100 ఫ్లోర్లు కడతారు. అప్పుడు లాభసాటి వ్యాపారం అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లాట్ 20 కోట్లకి అట్లా అమ్ముతున్నారు. అట్లా కట్టి వాడు 70 ఫ్లోర్లు కడతాడు. 70 ఫ్లోర్లు అంటే 20 కోట్లు ఎంత అయింది తల్లి? 140 కోట్లు అంతే వచ్చింది. అవునా? 150 కోట్లు పెట్టి ఎకరం కొన్నాడు, 140 కోట్లు వచ్చింది. ఇక్కడ ఇంకా మీ కార్ పార్కింగ్ అని, రిజిస్ట్రేషన్ అని, జిఎస్టీ అని, వాట్ అని, ఇంకా రకరకాలని, ఎత్తులేస్తే ఇంకోటని, ఈస్ట్ ఫేస్ అయితే ఇంకోటని, వెస్ట్ ఫేస్ అయితే ఇంకోటని, అన్ని కలిపి ఇవన్నీ నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి అట్లా చెప్తున్నాను. ఇవన్నీ ఇట్లా చంపుతారు కాబట్టి వాడు 150 కోట్లు పెట్టి కొడుతున్నాడు. 80 ఫ్లోర్లు ఇస్తుంది గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ ఆలోచించాల్సిన మినిమం ఇదేంటంటే, ఇప్పుడు మీరు ఒక ఎకరంలో ఇంతకుముందు ఎన్ని చెట్లు ఉండే,
ఇప్పుడు మీరు ఎకరం కట్టిన తర్వాత ఆయన ఏం పెడతాడు, 2 పూల మొక్కలు పెట్టి చిన్న అందంగా కనబడేందుకు 2 చెట్లు పెడతాడు. అపార్ట్మెంట్లో ఒక 1000 మంది వస్తారనుకోర్రి, 1000 మందికి సరిపోయేంత ఆక్సిజన్ వస్తుంది ఆడికెళ్ళి. 1000 మంది వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటేందుకు అక్కడ మొక్కలు ఉన్నాయా? 1000 మంది ఒకటేసారి కార్లో 1000 మంది ఉన్నారంటే కనీసం ఒక 300 కార్లు ఉంటాయి. ఒకటేసారి 300 కార్లు రోజు పొద్దున 9:30కి పోవాలని పోతే, లేదా ఒకటేసారి 9:30కి అందరు ఆఫీస్ పోవాలని బయలుదేరితే, నీ ఇంటి ముంగట ఉన్న రోడ్ అంతా ఇంతే ఉంటుంది, మధ్యలో డివైడర్ ఉంటుంది, అటు 2 లైన్లు ఇటు 2 లైన్లు ఉంటాయి. ట్రాఫిక్ జామ్ అవుతుంది హైదరాబాద్లో అంటే. కాకపోతే ఏమవుతుంది? నిరుపమ్ గారు, మీరు 80 ఫ్లోర్లు పైకి ఇస్తున్నప్పుడు ఆ 80 ఫ్లోర్లలో లేదా ఒక 10 ఎకరాల్లో 50 అంతస్తులు ఇస్తుంటే ఇక్కడ కనబడుతుంటాయి మీరు వస్తుంటే సర్వీస్ రోడ్ ఎంబడి. ఒక టవర్ కంప్లీట్ అయితే ఒక ఊరు కంటే పెద్దగా ఉంటుంది టవర్. దాంట్లో ఉండే జనాభా ఒక ఊరు కంటే ఎక్కువ ఉంటారు. రోడ్ ఏమైనా పెరుగుతుందా నిరుపమ్ గారు? అదే రోడ్డు సార్. మీరు ఇంతకుముందు 5 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు ఇచ్చినప్పుడు సేఫ్గా ఉంది హైదరాబాద్. ఇలా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ అని 50 ఫ్లోర్లు ఇచ్చి ఎగ్జిస్టింగ్ అదే 100 ఫీట్ల రోడ్డు మీద ఇప్పుడు మీరు వచ్చిన ఈ రోడ్ ఎంబడి మొత్తం మేము వచ్చినప్పుడు 2017లో ఎవరు లేరు ఈ రోడ్డు మీద, మాది ఒకటే కాలనీ. ఇవాళ మేము 25కి వచ్చేసరికి మాకు చుట్టూ ఇట్లా చూడాల్సి వస్తుంది పైకి. ఏ పక్క చూసినా అన్ని 50 ఫ్లోర్ల బంగ్లాలే వచ్చినాయి. సో ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యి రేపు జనాలు వచ్చిరనుకోరు, ఇంటికి 2 కార్లు వేసుకొని వచ్చిరనుకోరు, ఈ రోడ్ ఎట్లా సరిపోతుంది నిరుపమ్ గారు? ట్రాఫిక్ జామ్ కాకపోతే ఏమవుతుంది? సో ఈ బిల్డింగ్ కడుతున్నప్పుడు అక్కడికి వచ్చే జనాభా ఎంత, వాళ్ళకి భవిష్యత్తులో అవసరాలు ఏముంటాయి, రోడ్ ఏంది, నీళ్ళేంది, మోరేంది, డ్రైనేజ్ ఎడిపోతుంది, కరెంట్ ఎంత కావాలి, ఏమన్నా ఆలోచిస్తుందా మున్సిపాలిటీ? ఫీజు కట్టిర్రు, పర్మిషన్ ఇచ్చినాము, మరి రోడ్ ఎవరు వేయాలి? వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, డ్రైనేజ్ ఎడిపోతుంది. ఇంతకుముందు న్యాచురల్ కొండలు ఉంటుండే, ఇక్కడ కొండ ఉండే, ఇక్కడ పల్లం ఉంటుండే, ఇట్లుంటుంది. ఇప్పుడు ఈడికెళ్ళి ఈడికి డ్రైనేజ్ ఎట్లా ఎక్కిస్తావు, ఈడికెళ్ళి ఈడికి ఇంకొకటి ఎట్లా వస్తుంది, ఎట్లా ఎమ్యూనిటీస్ ఇవ్వడం లోపల ఎట్లా సక్సెస్ అవుతారు చెప్పండి. సో ఇది బాధాకరమైనటువంటి విషయం. మున్సిపల్ అధికారులకు నా విజ్ఞప్తి ఏంటంటే ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేవి ఆపండి ఫస్ట్. ఆపకపోతే మీకు రోడ్లు సరిపోవు ఇవి. అందుకని జనానికి కన్వీనియన్స్ ఇస్తున్నామా మనం నష్టం చేకూరుస్తున్నాం అనేది ఆలోచించాలి. ఫైనల్లీ ఒక్కటి చెప్పండి సార్, ఢిల్లీలో భయంకరమైనటువంటి పొల్యూషన్, ఈరోజు అసలు తట్టుకునే పరిస్థితి లేదు. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ వద్దు బాబాయ్ అని చెప్పి తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నారు వేరే దేశాలకి, అలాగే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున హైదరాబాద్లో కూడా దగ్గర అదే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ని ఎలా కాపాడుకోవాలి, ఢిల్లీని ఎలా సేవ్ చేసుకోవాలి సార్? ఒకసారి మీకు తోచిన విధంగా చెప్పండి, మీ జనానికి అవసరమైంది అడ్వైస్ కూడా. తల్లి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఇంటి కాంపౌండ్లో మనం 10 మంది ఉంటున్నాం, 10 చెట్లు పెట్టుకోర్రి, మనిషికో చెట్టు అనే పెట్టుకోర్రి. 2 విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడుతూ ఉన్నాం, ప్లాస్టిక్ వాడకాన్ని బంద్ చేయించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని బంద్ చేయించాలి అంటున్నారు. సరే సార్, దీని బదులు అదేదో ప్రభుత్వం మీరు అక్కడ మీరే ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం లెవెల్లో మీరు ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు అసలు? కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి, కొన్ని కేంద్ర ప్రభుత్వాలు చేయాలి, కొన్ని ఇద్దరు కలిసి సంయుక్తంగా చేయాల్సిన పనులు ఉంటాయి. 100% భారత ప్రభుత్వం ఇట్లా గైడ్ లైన్స్ ఇస్తుంది. ఇప్పుడు బెంగళూరు ఉంది, ఒక కొత్తిల్లు కట్టాలనుకోండి, కంపల్సరీ మీరు 6 మొక్కలు నాటినాకనే కొత్తిల్లు కట్టాలని చెప్తాడు. సో ఒక రాష్ట్రంలో ఏదైనా ఒక మంచి పాలసీ ఉంటే పక్క రాష్ట్రం దాన్ని తీసుకోవాలి కదా, దాన్ని అడాప్ట్ చేసుకొని పని చేయాలి కదా. నేను 100 మాటలు చెప్తాను నిరుపమ్ గారు, వినడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారా? రోడ్ల మీద చెత్త వేయొద్దు, వేయకుండా ఉంటారా? ఇదే నిరుపమ్ గారు 4 రోజులు అమెరికాలో ఉంటుంది, చాక్లెట్ లో ఉండే పైన ఉండే కవర్ కూడా తీసి రోడ్డు మీద ఏది భయపడుతుంది, ఫైన్ పడుతుంది కదా సార్, జైలు పోతావు కదా, ఫైన్ పడిపోతుంది. ఒకవేళ జైలుకు పోకపోయినా కనీసం ఫైన్ అయినా పడిపోతుంది. ఇదే నిరుపమ అమెరికాకి వెళ్ళి ఫ్లైట్ దిగుతుంది, శంషాబాద్ లో నిలబడి తాగుతుంది, రాత్రి అంతా జర్నీ చేసి వచ్చినా వాటర్ తాగుతుంది, గ్లాస్ నుంచి డ్రైవర్కి చెప్తుంది, ఇది ఇటు వారేస్తుంది, ఇట్లా నీళ్ళ బాటిల్ రోడ్డు మీదనే వేసిపోతుంది, శంషాబాద్ రోడ్డు మీదనే. 6 నెలలు అమెరికాలో జైలు ఉన్నట్టు ఉండొస్తుంది. కనీసం చాక్లెట్ మీద ఉన్న కవర్ కూడా బయట వేయడానికి ఇష్టపడదు. కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటంగానే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంపౌండ్ నుంచి కొద్దిగా బయటికి రాగానే గ్లాస్ దించు అని చెప్పి డ్రైవర్కి చెప్పి వాటర్ బాటిల్ తీసి బయట వారేస్తుంది, ప్లాస్టిక్ వాటర్. అంటే ఏంటి, మన దగ్గర చట్టాలు కఠినంగా లేకపోవడం కారణమా సార్? ఏంటి డెమోక్రసీని మనం చాలా ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నాం. డెమోక్రసీ అంటే మనకి ఏమవుతుంది, హెల్మెట్ పెట్టుకోవాలి, ఏమవుతుంది, ఫైన్ పడుతుంది, అంతే కదా, కట్టేస్తాం ఫైన్. సో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకి కూడా అట్లే నేర్పుతా ఉన్నారు. బేసికల్గా మా నాన్న ఎమ్మెల్యే, నా బండి ఆపుతామని పోలీసుని బెదిరిస్తాడు. మీ నాన్న చట్టం చేసేటోడ్రా పోయి, మీ నాన్న చేసిన చట్టాలే పోలీసు వాళ్ళు అమలు చేస్తున్నారు అని మీరు పిల్లలకు నేర్పిస్తలేరు. సివిక్ సెన్స్ ఉండదు. రింగ్ రోడ్ ఉంటుంది, లేదా ఏదైనా ఒక 4-5 లైన్ల రోడ్డు ఉంటుంది, ఒక 2 వీలర్ పోతుంటుంది, లేదా 3 వీలర్ పోతుంటుంది. నిరుపమ్ గారు వాళ్ళు ఎడికెళ్ళి పోతారో తెలుసా మీకు? ఆ చివర 2 వీలర్లు పోవాలి, ఆ తర్వాత తక్కువ స్పీడ్ ఉన్నాయి పోవాలి. ఫస్ట్ రోడ్లో ఎవరు పోవాలంటే ఎక్కువ స్పీడ్లో పోయేటి 100+ స్పీడ్లో పోయేళ్ళు ఫస్ట్. 5 లైన్లు ఉంటాయి ఒక రోడ్డు మీద, 5 ఏమంటారు ఎల్లో మార్కింగ్స్ ఇచ్చి 5 లేన్స్ అన్నారు అనుకోరు. 5 లేన్లలో చివరి లేన్లో స్లోయెస్ట్ వెహికల్ పోవాలి. 3 and 4లో కొంచెం మీడియం 80 కిలోమీటర్లు పోవాలి.
తర్వాత ఉన్నటువంటి 1 and 2లో 100 and above పోతున్న వెహికల్స్ పోవాలి. మీరు అవకాశం ఇస్తే మోటార్ సైకిల్ వాడు ఒకటో దాంట్లో పోతుంటాడు. వాడు వాన్ కేటాయించినటువంటి 5వ లైన్లో పోడు, ఒకటో లైన్లో పోతుంటాడు. జేబులో ఇట్లా పెట్టి సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంటాడు. సెల్ ఫోన్ ఆరం కొట్టిరు అనుకోరు మీరు పొరపాటున ఇట్లా చూస్తాడు. సీరియస్ గా సార్ అట్లా చూస్తే పర్లేదు, ఇట్లా చూస్తాడు సీరియస్ గా. ఎక్కువ తెలివితే కూడా కొట్లాటకు వస్తాడు. అవును. సో నీకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు నీకు ఎంవీఐ నిన్ను పిలిచి బాబు ఇగో ఇవి నిబంధనలు, కారు నడిపితే ఇట్లా నడపాలి, సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఇవి లాభాలు ఉంటాయి, ఇగో 5 లేన్లు ఉంటాయి రోడ్డు మీద, మీరు నడవాల్సింది 5వ లేన్లా 1వ లేన్లో నడవాల్సిన స్పీడ్ వెహికల్స్ మీకు ఎవరైనా చెప్పిర్రా? ఎవరైనా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లేదు అస్సలు. పోలీసు వాళ్ళని ఆపి చెప్పిర్రా? హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎత్తామని చెప్తారు. అది చెప్పే కంటే ముందు హెల్మెట్ లేక కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడి విపరీతమైన యాక్సిడెంట్లు అయ్యి భర్తలు పోయి భార్యలు పోయి భర్తలు మిగిలిన కుటుంబాలు ఉంటాయి. 2 వీడియోలు ఆడ టీవీలో వేసి చూపెడితే అయిపోతుంది కదా. అరే నువ్వు కూడా ఇట్లా పోతే రేపు నీ పిల్లలు అడక తింటారా ఏదో అని చెప్పాలి. మీరు జనాల ఆలోచన విధానం లోపల మార్పు తీసుకురావాలని చెప్తా ఉన్నా నేను. చట్టాన్ని ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తా ఉన్నాం. ఇవి చేయకపోతే ఎక్కడైనా మంచి జరుగుతుంటే దాన్ని మనం చూసి నేర్చుకోవాలని చెప్తాను. ఇప్పుడు అంత పెద్ద బిల్డింగ్ కడతాడు, 50 ఫ్లోర్ల బిల్డింగ్ కడుతున్నాడు. పొద్దున్న లేస్తే సిమెంట్ దుమ్ము, మట్టి దుమ్ము, 100 రకాలైనటువంటి దుమ్ములు రోడ్డు మీద పడతాయి. ఎక్స్కవేషన్ చేస్తారు ముందు, సెల్లార్ తవ్వుతారు, వెనకాల టిప్పర్లు అంటారు, వాటికి వెనకాల డోర్ ఉండదు. ఇట్లా కొంచెం ఎత్తుగడ్డ మీద పోతుంటే సగం మట్టి రోడ్డు మీదనే పడుతుంది. వాటర్ ట్యాంకర్ పోతుంది హైదరాబాద్ రోడ్ల మీద, దానికి పైన మూత ఉండదు, సగం నీళ్లు రోడ్ల మీదనే పడుతుంటాయి. ఆ సిమెంట్ని కలిపి కాంక్రీట్ మిషన్స్ పోతాయి, రెడీ మిక్స్ మిషన్స్. వాడు ఎక్కడో అన్లోడ్ చేసి పోతుంటాడు, అందులో కొంచెం అంత ఉంటుంది, ఇంకా అందులో కొంచెం అది రౌండ్గా తిరుగుతుంటుంది కదా, లారీ పోతున్నప్పుడు అందులోకెళ్ళి కాంక్రీట్ అంతా రోడ్ల మీద పడుతుంటుంది. ఇవన్నీ సివిక్ సెన్స్ కదా. రోజు చెప్తారా? మీకు ఎప్పుడో చిన్నప్పుడు మీ అమ్మ చెప్తుంది, బిడ్డ భోజనానికి వచ్చేకంటే ముందు చేయి కడుక్కోని. మీరు ప్రతిరోజు భోజనానికంటే ముందు కడుగుతున్నారు, భోజనం తర్వాత కూడా కడుగుతున్నారు. సో ఈ మాత్రం కూడా సెన్స్ పాటించేందుకు జనాలు ఇష్టపడతలేరు. ఇది దురదృష్టం. ఎంత మాట్లాడినా డెమోక్రసీలో కేసు పెడతావా, పెట్టుకోపో, నాకు పెద్ద పెద్ద వకీలు తెలుసు, కడతాపో కోర్టులో కేసు, నడు. మందు దాగి కారు నడపకురి, కష్టాలు అయితే యాక్సిడెంట్ అయితే ఎంతమందిని చంపుతారో తెలియదు అని అనుకుంటే నువ్వు నాకు చెప్తావా? నేను ఊదా పోలీసులతో కొట్లాడతాడు, వీడు రివర్స్లో కొట్లాడతాడు. వీడియో తీస్తుంటే వీడియో తీయదని కొట్లాడతారు. కొన్ని మగపొరలు అంటే ఏదో దుర్మార్గులు అనుకుంటే ఆఖరికి మధ్యలో ఆడపిల్లలు కూడా అట్లే కొట్లాడతారు. ఎటు తీసుకుపోతున్నాం మన వ్యవస్థని? అందుకని దయించి మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి కట్టు బొట్టు విధానాల్ని అమలు చేస్తే ఈ దేశం బాగుపడుతుంది. విచ్చలవిడితనానికి అలవాటు పడి లాని బ్రేక్ చేయడం ఎట్లా అనేది మనం చూస్తున్నాం. తప్పది. లాను ఎట్లా అమలు చేయాలి, అమలు చేసే వాళ్ళకి మనం ఎట్లా సహకరించాలనే ఆలోచన లేనంతసేపు ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా, ఏమొచ్చినా ఏం గత్తలు. నేను ఒక మాట చెప్పి చివరిగా ముగిస్తామని ఇంటర్వ్యూ. టిఎన్ శేషన్ అని భారతదేశానికి ఒక ఎన్నికల అధికారి ఉండే, చాలా పెద్ద ఆయన. సో టిఎన్ శేషన్ గారు వచ్చే కంటే ముందు ఎలక్షన్లు వచ్చినాయంటే తెల్లారిసరికి మీ గోడ తెల్లగా ఉంటే బయట ఎవడు ఇష్టం ఉన్న పార్టీ పేరు గుర్తు అన్ని రాసిపోదురు మీ ఇంటి మీద, గోడల మీద రాతలు రాసిపోదురు. కాంగ్రెస్ పార్టీకి మన ఓటు, షేయి గుర్తుకే మన ఓటు, ఇట్లా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కమలం గుర్తుకే మన ఓటు అని. శేషన్ గారు వచ్చిన తర్వాత ఇగో ఎన్నికల నిబంధనలలో ఏముందంటే, మీరు ఎవరింటి గోడ మీదనన్నా రాయాలంటే వాళ్ళతోటి ఆథరైజ్డ్ పర్మిషన్ లెటర్ తీసుకోవాలని చెప్పిండు. నేను చెప్తలేను కొత్తగా, ఈ చట్టం నుండి చూడు రేని అమలు చేసిండు. ఒక అధికారి కష్టపడితే రాత్రి 10 తర్వాత ప్రచారం బంద్ అంటే ఇప్పుడు బంద్ అవుతుంది. లౌడ్ స్పీకర్లు ఉండొద్దంటే తక్కువ వాల్యూమ్ తోటి పెడుతున్నారు. అవునా? 10 నుంచి పొద్దున 6 దాకా మైకులు ఉంటలేవు కదా, ప్రచారం బంద్ అవుతుంది కదా. ఇవన్నీ కొత్తగా శేషన్ గారు రాయలే, పుస్తకాలలో ఉన్నాయి, అమలు చేసిండు అంతే. అంతకుముందు చేసేవాళ్ళు కదా సార్, ఎవరు చేసేటోళ్ళు కాదు. ఎవరి ఇంటి ముంగట అంటే వాని ఇంటి మీద పోయి రాసేటోళ్ళు, ఎవరితోటి అంటే వానితోటి మైకులలో పోయి అరిచేటోళ్ళు. అద్దు బద్దు ఉండేది కాదు. ఎమ్మెల్యే సభ వస్తే రాత్రి 12 అంటే 12 దాకా స్పీచ్ ఇచ్చేటోడు. అదేంటంటే ఎమ్మెల్యే మాట్లాడుతుండు. కానీ టిఎన్ శేషన్ గారు వచ్చినాక ఎన్నికల నిబంధనలు అన్నింటినీ దేశ ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పిండు. నాకు ఇష్టం లేకుండా నా ఇంటి మీద రాసిపోయారు అనుకో, నేను కేసు పెట్టే అధికారం కూడా నాకు చూపించిండు. బాగా మారినాం, ఇంకా మారాలి. ఇంకా మారాలంటే ఇంకొంచెం మన బుద్ధి ఆలోచన విధానం లోపల మార్పు రావాలి, సివిక్ సెన్స్ కొంత ఉండాలి. ఇవన్నీ మారుతాయని, ఈ దేశం కూడా 2047 వరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత భారత్ అవుతుందని, ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుందని నాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలు ఏడ చదువుతారంటే అమెరికాలో చదువుతారు అని చెప్పుకునే పరిస్థితి ఉంది. కానీ అమెరికాలో కాదు చదువు నేర్చుకున్నది, చదువు భారతదేశంకి వెళ్ళే బయటకు పోయింది. ఒకప్పుడు నలంద, ఒకప్పుడు తక్షశిల లాంటి యూనివర్సిటీలను వదిలేసి ఆడ చదువుతుర్రు, ఆక్స్ఫర్డ్లో చదువుతుర్రు. అది అనకూడదు రాదు ఆ తల్లికి, కానీ తోలిస్తుంది. మా బిడ్డ ఆడదేదో ఉంది కదా బిడ్డ అలా చదువుతుంది అంటది. ఎలా అలా అంతే, అందుకంటే ఎక్కువ ఏం రాదు వాళ్ళకి. కాబట్టి ఈ నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీలు, పాత విద్యా విధానం, మన ఆహారపు అలవాట్లు, ఇవి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాయి. ఇలా మీకు వింతగా అనిపిస్తుండొచ్చు, రఘునందన్ రావు ఇట్లా వెనక పోయి మాట్లాడుతున్నాడు అని. కరోనా వచ్చినప్పుడు అందరూ చూసిరు ప్రపంచాన్ని, చాలా మంది ఎక్కిరిచ్చిరు మనల్ని. ఇండియన్స్ శైలితో తింటారు, వీళ్ళు శైలి కడుక్కోరు, వీళ్ళకి శైలి కట్టుకోవడానికి శానిటైజర్ లేవు, సబ్బులు లేవు, వీళ్ళకి డిసిప్లిన్ లేదు, వీళ్ళకి అసలు మంచి ఆహారపు అలవాట్లు లేవు,
తిన్నాక చేయి కూడా సరిగా తుడుచుకోరు ఇల్లు. ఇట్లా మన గురించి హేళన చేసిర్రు. శానిటైజర్ లేవు, మాస్కులు లేవు, ఆక్సిజన్ సిలిండర్ లేవు, దవాఖానాలు లేవు. అసలు ఎట్లా బతుకుతారు, అసలు ఎట్లా బతుకుతారు భారతీయులు కరోనాలో అని అనుకున్నారు. ఎండిపోయిన రొట్టెలు తిన్నోళ్ళు టప్ప పడ్డారు, వికెట్లు పడ్డాడు. కానీ భారతీయులే బతికిరు, నిలబడ్డారు, ప్రపంచానికి మార్గదర్శనం చేసిరు. 150 దేశాలకు మందు తయారు చేసి పంపించారు. ఎట్లా ఇలా ప్రపంచం అంతా కషాయం అంది ఆగుతుంది. ఆడికెళ్ళి వచ్చింది కషాయం మన దగ్గర నుంచి, వంటింట్లోకి వెళ్ళే. గదే అల్లం, గదే వెల్లుల్లి, గవే పోపు గింజలు, గవే జీలకర్ర, గవే ఆవాలు, గవే మెంతులు. ఇవి తిన్నోళ్ళే మనం నిలబడ్డాం. మన బాడీలో రెసిస్టెన్స్ వచ్చింది. ఎండిపోయిన రొట్టెలు తిని ఫ్రిడ్జ్లలో పెట్టుకొని 10 రోజులు ఈ ఓవెన్లో వేడి చేసిన వాళ్ళందరికీ క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. సో అందుకని మళ్ళీ విరుగుట కొరకే నేను ఇందాక కోకోపేట గురించి చెప్పింది కూడా దీనికే. ప్యాన్లు, స్టిక్కర్లు, కుక్కర్లు, ఫ్రిడ్జ్లు ఇవి అన్ని పోయి మళ్ళీ కుండలలో వండుకొని కుండ బిర్యానీ తినే పరిస్థితి కుండల్లోనే వండుతున్నారు మళ్ళీ. అందుకని విరుగుట కొరకనే చెప్తున్నాను. భూమి గుండ్రంగా ఉంటుంది, ఇట్లా తిరిగి మళ్ళీ పెట్టేమో ఆడికే వస్తాం కూడా. అందుకని ఇట్లా పెరిగితే ఏమవుతుందంటే 1917లో టిఆర్ మాల్తూస్ అని ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు, జనాభా ఇట్లా మల్టిప్లై పెరిగిపోతూ ఉండి జనాభాను కంట్రోల్ చేయలేకపోతే ఏ డే విల్ కమ్. ఎవరు కంట్రోల్ చేస్తారు? బరువు ఎక్కువైనాక భూమి కంట్రోల్ చేస్తుంది. భూమి ఎట్లా కంట్రోల్ చేస్తుంది అని మీకు డౌట్ రాదు. రకరకాల సునామీ వచ్చిందా? పోయినాయా వికెట్లు? లాతూర్లో భూకంపం వచ్చిందా? పోయినాయా? రేపు పొరపాటున మనం ఉంటున్న భాగ్యనగరానికి భూకంపం వచ్చింది అనుకోరి, ఇట్లా చూసేటి అన్నీ ఉంటాయా? ఉండవు కదా. సో అందుకనే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగవద్దు, ప్రకృతి విధ్వంసం జరగవద్దు. మీరు నాకేంది లేని రోడ్లను ఖరాబ్ చేస్తాను, నాకేంది లేని చెట్లను నరుకుతా అనేది బంద్ చేయాలి. ఎందుకంటే మీరు కూడా ఈ సమాజంలో భాగం కాబట్టి, ఈ సమాజం బాగుంటేనే మీ నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయి కాబట్టి దయించి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది, మాది, అందరిది కూడా. పర్ఫెక్ట్గా చెప్పారు. ఒక్కటి క్వశ్చన్ సార్, మన కేటీఆర్ గారు కార్ రేస్కి సంబంధించిన ఇష్యూలో అది ఇష్యూ నడుస్తూనే ఉంది, అరెస్ట్ చేస్తారంటారు, లేదంటారు, మళ్ళీ అదంటారు, ఇదంటారు. అసలు ఏం జరుగుతుంది సార్? మీరు అడ్వకేట్ కూడా కదా, అందుకని ఒక్కసారి దాని గురించి. సో చట్టం తన పని తను చేసుకుపోతలేదు. స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి, కోర్టుకు పోతున్నారు, రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. నేను మంత్రి హోదాలో ఇచ్చిన క్యాబినెట్ అప్రూవల్ తోటి ఇచ్చిన అనేది కేటీఆర్ గారు. ఆ రోజు మీరు ఆపద్ధర్మ మంత్రి, ఎన్నికల కూడా అమల్లో ఉంది. సో ఇట్లా నాణానికి బొమ్మ బొరుసని రెండెట్లుంటాయి, అట్లా పాజిటివ్స్ మైనస్లు చాలా ఉన్నాయి దాంట్లో. చట్టం అరెస్ట్ చేయాలనుకుంటే ఏ నిమిషమైనా అరెస్ట్ చేయడానికి అవకాశం. సో కాబట్టి దాంట్లో మోస్ట్లీ అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.